ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికీ ప్రైజ్ గాడ్ అండి. ప్రైజ్ గాడ్. ఈరోజు పునరుద్ధానికి తిన్నాం కనుక సంఘంలన్నిటి గురించి సంఘంలో ప్రత్యేకమైన పాయింట్ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా సంఘ పెద్దలను జ్ఞాపకంలోనికి తెచ్చుకోండి. హల్లెలూయా. అందుకను చూసాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మా తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానంలో కలుగునుగాక. మొదటి చూడండి, మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు ఏమి తోడైనను గాక, కృపయు సమాధానమును తోడుగా ఉండును గాక. అది చెప్పకపోయినా ఒక ప్రత్యేకమైన ప్రార్థన. అదేంటండి? ఒక ప్రత్యేకమైన ప్రార్థనే. కృపయు సమాధానమును భూమి మీద ఉన్నంత కాలం కూడా దేవుడు అనుగ్రహిస్తారు అని చెప్తున్న మాట చాలా బలమైన మాట, చాలా అవసరమైన మాట. ఒకటి కృప, 2 సమాధానం. అపవాది ఎంత ప్రయత్నం చేసి ఆ కృప నుండి తొలగిపోయినట్లు చేసిన దానివల్ల కావట్లేదు. అట్టి రీతిగా దేవుడు ఆ కృపలోను సమాధానంలో దేవుడు మనందరినీ తీసుకుని వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. పరిశుద్ధుడా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రాలని, స్తోత్రం తండ్రి. అవును ప్రభా నాయన, తండ్రి నాయన, మీ ఎక్కడ నుండి ప్రభా నాయన మాకు కృప సమాధానం ఈ 2 లేకపోతే ప్రభా నాయన మాకేమీ లేదు ప్రభు. స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. మీ కృప నాయన మేము పాత్రలుగా ఉండబట్టే ప్రభా నాయన మేము ఇటు రీతిగా ఉన్నాము ప్రభా. స్తోత్రం తండ్రి. మాకైతే ఏ విషయంలోనూ ప్రభా నాయన ఏది పొందుకోవడానికి అర్హత లేదు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. కేవలం ప్రభా నాయన మీ కృప వలననే ప్రభా నాయన
తండ్రి స్తోత్రమయ్యా రాజు స్తోత్రం నాయన మీ కృప చొప్పున మాకు ప్రతిదీ అనుగ్రహించి దేవుడే ఉంటున్నారు. మీ కృప చొప్పున నాన్న సమస్తమును ప్రభా నాయన నాయన ఇచ్చివారై ఉంటున్నారు. ప్రభా స్తోత్రం తండ్రి స్తోత్రమయ్యా ఇందుని బట్టి నాయన మీకు తగ్గ ఆకృతిని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నాయన దాన్ని నిరంతరం నాయన మీరు కొనసాగిస్తూ ప్రభా నాయన మమ్మల్ని జీవింపచేసి ప్రభా స్తోత్రం తండ్రి. మాకు ప్రభా నాయన ప్రతిదీ నాయన మీరు అనుగ్రహిస్తున్నటువంటి నాయన విషయం ప్రభా నాయన కృప కొరకే ప్రభా నాయన మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశం కంటే ఎత్తైన కృపలో నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దాచుకున్నారు. అందుని బట్టి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 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 అనేది నా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏమనంటే సంఘములన్నిటి మీద కూడా దేవుని యొక్క కృపయు సమాధానము తోడుగా ఉండాలని. సరే మరి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మొదటి అధ్యాయం 3-6 వచనాల వరకు చదువుకుందాం. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే పౌలు ఫిలిప్పీలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. ఫిలిప్పీలో ఉన్న ప్రతి ఒక్కరితోనా కాదు, ఫిలిప్పీలో ఉన్న అధ్యక్షులకు, సకల పరిశుద్ధులకు, సకల పరిచారకులకు రాస్తున్న లేఖ. మొదటి దినం నుండి స్వార్థ విషయంలో ఇప్పుడు వరకు కూడా పాలువారై ఉండి ఎన్నో పరిస్థితుల్ని మనం కలిసి చూసాం అని ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట. ఏమంట, మీలో ఈ సక్రియని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తారని నేను రూమిగా నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నానండి? ఏమని వాళ్ళట? దేవుడు ఈ సక్రియను ఆరంభించిన దేవుడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగించాలని చెప్తున్నాడు. మనం కూడా ఆరంభించిన నాటి నుండి మనం మార్చుకున్న క్వాలిటీ క్రీస్తు యేసు దినం వరకు ఉండాలి. సంఘముల గురించి మనం ఈ ప్రార్థన చేసుకుందాం. అవును, ఎక్కడ వారు పెద్దవారిగా ఉన్నారో అక్కడ వారి గురించిన ప్రార్థన అవసరం. పాయింట్స్ చేసేటప్పుడు దయచేసి పాయింట్ చేయండి. ఇక మనం 7వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 7వ వచనం. నా బండ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నా బంధకములు ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును
మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును. దేనిని? సువార్తను స్థిరపరచటానికి. మీరందరూ ఈ కృపలో నాతో తోడుగా ఉన్నారు. అందుకే నేను ఏం చేస్తున్నానంటున్నారు, మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఆ కాలంలో ఆయన బంధకములతో పాటు తోడుగా ఉన్నవారు, సువార్త విషయంలో సహాయం చేస్తున్నవారు, అట్టి కృపని పొందుకున్నవారు అనేక పట్టణముల్లో ఉంచబడి లేదా తయారు చేయబడి ఉన్నారు. కొరింథీ పట్టణంలో కొంతమంది తయారు చేయబడ్డారు. ఫిలిప్పీ పట్టణంలో కొంతమంది తయారు చేయబడ్డారు. ఇది అలా జరుగుతూనే ఉంది. తరము వెంబడి తరం గతిస్తూ జరుగుతూ ఉంది. అందరికీ తోడై ఉన్నది మరేదో కాదు, ఆ మొదటి చదువుకున్న కృప, సమాధానం. ఇంకా చూడండి, తన గురించి చెప్తున్న పరిస్థితి ఇక్కడ. ఇందు గురించి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. నేను మీ గురించి ఇలా ఆలోచించుట నాకు తగినదే, నాకు న్యాయమే. మనం ఇక్కడే ఆగి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సంఘంలో అందరూ కూడా ఇలా ఏక మనస్సులోనికి వచ్చుతారు కాక. ఇంకా ఏమని ప్రార్థన చేసుకుందామంటే, దేవుడు తన కృపను, తన సమాధానమును ఎలాంటి పరిస్థితిలోనైనా క్రీస్తు యేసు దినం వరకు కూడా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి పెద్దకు, ప్రతి పరిచారకునికి తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. చివరిగా సకల పరిశుద్ధులకు అంటున్నారే, మనం కొరింథీ పత్రికలో చదువుకున్నాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని. అలాగైతే పిలువబడిన వారికి మొదటి లేఖ అయితే కొరింథీ పత్రిక, కానీ పిలిచిన తర్వాత పరిశుద్ధులకు చెప్పుతున్న లేఖ ఫిలిప్పీలకి రాస్తున్న లేఖ. అప్పుడు మొదట ఏది చూడాలి? కొరింథీలు. ఇదిగో ఒక ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటిలోని కూడా వాక్యం పట్ల ఆసక్తి అధికమవ్వాలని ప్రార్థన చేద్దాం. సువార్త విషయమై వారు పరుగులు తీయాలని ప్రార్థన చేద్దాం. ఇక్కడ సమయం పోనీయక సద్వినియోగపరుచుకుంటున్న పనిలో సకల పరిశుద్ధులు ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. అక్క, Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.